ఫ్రెండ్స్ చూసారా మీరు, ఇప్పుడు నేను ట్యాంక్ ఫుల్ చేయించాను. 200 లీటర్ పెట్రోల్ పట్టది. ఎంత మైలేజ్ ఇస్తుందని తిరిగి చెప్తాను ఫ్రెండ్స్ మీకు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ గణేష్. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనసుగా కోరుకుంటాను ఫ్రెండ్స్. మీకు అందరికీ టాపిక్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అట్లనే ఈరోజు టాపిక్ ఏంటంటే పెట్రోల్ మీద దిద్దాం అనుకుంటున్నాం. ఎల్పిజి గ్యాస్ స్టార్ట్ కొంచెం దొరకలే కాదు మనకు. దానివల్ల పెట్రోల్ మీద హెల్ప్ అయితేనే పెట్రోల్ మైలేజ్ ఎంత ఇస్తుంది బండి ఎల్పిజి అన్నీ తీద్దాం అనుకున్న ఫ్రెండ్స్. కరెక్ట్గా చెప్తాను, అవతల మాత్రం చెప్పను. ఏంటంటే నిన్న కొట్టించిన పెట్రోలు ఎన్ని లీటర్లు కొట్టించానంటే 200 లీటర్లు కొట్టించాను ఫ్రెండ్స్. అంటే అమౌంట్ 280 రూపాయలు అమౌంట్ అయింది. ఆ 280 రూపాయలది ట్యాంక్ ఫుల్ అయిపోయింది. తిరిగిన తర్వాత 61 కిలోమీటర్ తిరిగాను ఫ్రెండ్స్. 61 కిలోమీటర్ తిరిగిన. 61 కిలోమీటర్ తిరిగానంటే దాంట్లో ఎంత ఇవ్వచ్చు అమౌంట్ అని చెప్తాను. దాంట్లోకి ఒక 10 కిలోమీటర్ మనం ఎంటీ పోతాం. ఎంటీ తిరుగుతాం కదా, ఆ 10 కిలోమీటర్ తీసేయాలి. అది ఇప్పుడు ఒక ప్యాసింజర్ తీసుకెళ్ళి డ్రాప్ చేసి అక్కడ పోయి ఎక్కించుకొని పిక్ తీసుకుని ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 10 తీసేద్దాం దాంట్లోకి వెళ్ళి. అంటే 50 కిలోమీటర్ తిరుగుతున్నాం. 50 కిలోమీటర్కి అమౌంట్ ఎంత అంటే కిలోమీటర్ 11 రూపాయలు, అంటే 550 రూపాయలు అవుతుంది. 550 రూపాయల నుంచి 280 రూపాయలు తీసేస్తే ఏం మిగులుతుంది? ఒకవేళ ప్యాసింజర్ ధర మనం రిక్వెస్ట్ చేసి ఒకసారి ఎక్స్ట్రా ఇవ్వండి, ఒక 10 రూపాయలు 20 రూపాయలు కొంచెం ఇంత చేసినా కూడా అంతే ఇంకా. కాబట్టి ఇన్ని కిలోమీటర్లు తిరుగుతాం. పెట్రోల్ మీద నడిపితే కొంచెం నష్టమే కానీ మనకు లాభమే ఉండదు. కానీ మనకు గ్యాస్ దొరకలే కాబట్టి, ఎల్పిజి గ్యాస్ దొరకలేదు కాబట్టి ఈ వీడియో ఇస్తున్నాను. ఎందుకంటే మనకు పెట్రోల్ అయినా నడుపుకోవచ్చు. ఇప్పుడు ఎన్నికి వస్తుంది కాబట్టి 20 ఇస్తుంది, 20 కూడా ఇస్తుంది. కొంతమందిది 50, 55, 56, 60 దాకా ఇస్తుంది మైలేజ్ పెట్రోల్ 200 లీటర్ల. ఇది మనకు సరిపోదు కదా. కాబట్టి కొంచెం గ్యాస్ ఎల్పిజి, కొంచెం పెట్రోల్ నడుపుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మనం. పెట్రోలు, గ్యాసు, డీజిల్. గ్యాస్ దొరుకుతుంది కానీ పెట్రోల్, డీజిల్ మాత్రం 100% దొరుకుతుంది. అన్ని పంపులో ఫుల్లో ఉంది. దాని గురించి మనం టెన్షన్ పడే అవసరం లేదు. కాకపోతే గ్యాస్ మాత్రం దొరుకుతుంది. అది కూడా దొరుకుతుంది, కొంచెం టైం పడుతుంది. ఏం చేస్తాం? అయితే మనకు ఏంటంటే ఎమర్జెన్సీగా మనం పెట్రోలు పోపించుకొని నడుపుకోవచ్చు. దాంట్లో ఏ పెద్ద ఏం లేదు. మనకు 21, 22, 23 ఇస్తున్నది మైలేజ్. దాంట్లో ఏం టెన్షన్ పడకూడదు. పెట్రోల్ దొరుకుతుంది మనకు, డీజిల్ కూడా దొరుకుతుంది. కాకపోతే మనకు ఎల్పిజి గ్యాసే కొంచెం దొరకలేదు, కొంచెం ఇబ్బంది ఉంది మనకు. ఇప్పుడు కొన్ని రోజులు ఇబ్బంది పడాలి, అది తప్పదు అది మనకు. కాబట్టి నిన్న నాగులో పోతే ఎన్ని గంటలు అయింది? 6 గంటలకు పోయినా. 6 గంటల నుంచి పొద్దున 5:30 అయింది నాకు. 5 గంటలకు అయింది. వాళ్ళు గ్యాస్ లైన్ కొట్టించుకొని. కాకపోతే 12, 6, 7, 8 గంటల టైం పడుతుంది. నాకు ఇక ఆ రోజు నిద్ర లేదు, ఏం లేదు, దోమలు వస్తున్నాయి, కథ ఇక ఏం చేస్తాం, ఇంకా తప్పదు అది. కాబట్టి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతాయని పెట్రోల్ మీద నడుపుకోవచ్చు, ఏం టెన్షన్ లేదు. కాకపోతే మైలేజ్ కొంచెం మన వాటర్ తాగినట్టే తాగుతుంది బండి. కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. పెట్రోలు, డీజిల్ ఫుల్ అవుతుంది, టెన్షన్ పడే అవసరం లేదు దాని గురించి మనం. అంతే ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకుంటుంది. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.